హాయ్ గైస్ ఇప్పుడే ఫంకీ చూడడం అయితే జరిగింది. ఆహ్, మెయిన్ మెయిన్ ప్లస్ పాయింట్ అంటూ ఏమి లేదు. అన్నీ మైనస్‌లే. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఒక్కటి మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్ వచ్చేసి హీరోయిన్ చాలా బాగా చూపిచ్చారు. విశ్వక్సేన్ కూడా బానే లుక్స్ పరంగా బాగున్నాయి. అండ్ మెయిన్ మన నాగవంశి స్టోరీ గాని, లాజిక్ గాని ఏం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అని అన్నారు. కనీసం కామెడీ అన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! సో, ఈ మూవీలో అది గూడా లేదు. అండ్ అంటే ఈ మూవీ నెగటివిటీ మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోద్ది అదే. చూసిన వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఇది యావరేజ్ కూడా కాదు. బిలో యావరేజ్ మూవీ. ఎక్కడ 'అనుదీప్' మూవీ అన్నట్టు నాకు అంత అనిపించలేదు. క్లైమాక్స్ ఒక్క సీన్ అయితే బావుంది. క్లైమాక్స్ ముందు వాళ్ళ మదర్ సీన్ అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే పాటలు కూడా అంతేం లేదు. 'భీమ్ సిసిలిరియో' అది ఏం కొట్టలేదసల. ఒక్క పాట 'రట్టాటట' అదొక్కటి తప్ప ఏమీ లేదు. అండ్ 'అనుదీప్ కేవి' మార్క్ అయితే అసలు కనపడలేదు. 'జాతిరత్నాలు' అని ఊహించుకొని ఎళ్తే చాలా మైనస్ అయిపోతారు మీరు. 'ప్రిన్స్' దగ్గరికి కూడా రాలేకపోయింది. 'ప్రిన్సే' చాలా బెటర్ ఇంకా. 'ప్రిన్స్' కానీ 'జాతిరత్నాలు' ఇప్పుడు ఈ 'ఫంకీ' ఏంటంటే గ్రాస్ అనేది ఇలా తగ్గుతోంది మూవీది. ఫస్ట్ 'జాతిరత్నాలు' తర్వాత 'ప్రిన్స్' ఇప్పుడు 'ఫంకీ' అస్సల ఆ మూవీ అయితే అంతగా అసలు మీరు ఊహించినట్టు ఏమీ లేదసల. డొల్ల సినిమాలో. అసల ఇంక మాట్లాడుకోవడం వేస్ట్. ఇది ఫైనల్లీ 'ఫంకీ' డాంకీ అయిపోయింది. సో, మీరెవరైతే 'ఫంకీ' చూసారో మూవీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకెలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు ఇలాంటివి మాట్లాడుకుంటే నాకు చాలా గలీజ్ అనిపిస్తాయి అసల. బాయ్ గైస్.